సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా కొనసాగింది. పలు రకాల పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు వచ్చి అర్హులైన వారి పేర్లు రావడం లేదంటూ అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పేదలకు న్యాయం చేసే దిశగా పనిచేయడం లేదన్నారు. ప్రజాపాలన గ్రామసభకు హాజరైన మండల ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామసభలో చదివి వినిపించేది ముసాయిదా జాబితా మాత్రమేనని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. అభ్యంతరాలు ఉన్నా తమ పేర్లు రాలేకపోయినా మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. అంతకుముందు గ్రామ ప్రజలను పలు శాఖల అధికారులతో కలిసి సముదాయించిన ఎంపీడీఓ దరఖాస్తుదారుల కోసం కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన సందర్భంగా దుద్దెడ గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ సర్వే చేసిన ప్రకారము కొంతమంది అర్హులకు ఫోటోలు ఇళ్లకు పెట్టిన వాళ్ళకు ఫోటోలు తీసుకపోయినా కూడా వాళ్ళ పేర్లు రాలేదు కాబట్టి పేర్లు రాలేదని ఆందోళనలో ఉన్నారు. కాబట్టి దీనికి బాధ్యత ప్రభుత్వంది కాదు. ఏదైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు సక్రమంగా రాయక ఇలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. కాబట్టి తక్షణమే ఇప్పుడు ఏదైతే మళ్ళా అప్లికేషన్లు ఇస్తున్నారో ప్రతి అప్లికేషన్ను మళ్ళీ తీసుకొని వాటి ద్వారా వాళ్ళకి శాంక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే బాగుండదు. ఎందుకంటే ప్రజలు ఆ ప్రభుత్వం చేత ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వారికి సరిగా నిర్వహించడం లేదు. కాబట్టి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం అధికారులకు, తప్పకుండా అందరికీ సరి చేసి ఇవ్వవలసిందని కోరుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 4 పథకాలు అవి ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 స్కీమ్లపై ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఏం చేసిన లిస్టు చదివి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అది మళ్ళీ ఎవరికైనా రాకపోతే మళ్ళీ దరఖాస్తులు పెట్టినచో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మళ్ళీ సర్వే చేసి అర్హత గల వారికి ఇప్పించే ఏర్పాటు చేస్తామని మేము చెప్పాము. అదేవిధంగా కౌంటర్లు కూడా ఓపెన్ చేశాము. ఆ కౌంటర్లో అందరూ దరఖాస్తులు ఇచ్చి మళ్ళీ తదుపరి సర్వేకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇందులో ఎవరైనా రాలేదు అని బాధపడవద్దు. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు గవర్నమెంట్. ప్రతిసారి సర్వే చేసి ఇవ్వడం జరుగుతుంది. మొదటగా నిరుపేదలకు చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గారు గ్రామసభ ఏర్పాటు చేసి అదే మాట మేము గ్రామసభలో కూడా చెప్పాము. ఆయన కూడా కొందరు రాలేదన్నారు. అది పర్లేదు, మళ్ళీ దరఖాస్తు ఇస్తే మేము సర్వే చేసి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాం.